ఎన్నిక ఏదైనా ప్రజలంతా కేసీఆర్ వెంటే అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అంబులెన్స్ కు డబ్బులు లేక తల్లిదండ్రులు కూతురు శవాన్ని బైక్ పై తీసుకువెళ్లిన ఘటన జిల్లాలో సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుండి భక్తులు ఆలయ పరిసరాల్లో దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. చట్టాలను ఎలా మలుపు తిప్పొచ్చో మార్గదర్శి కేసే ఉదాహరణ అని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. దీనిపై త్వరలో పుస్తకం రాస్తానన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో కొలువైన సుప్రసిద్ధ శైవ క్షేత్రం పంచారామాల్లో ఒకటైన ద్రాక్షారామం మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయానికి భక్తుల తాకిడి అధికమైంది. తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో వైఎస్ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. క్రేన్ సాయంతో విగ్రహం తరలించారు. ఇటీవల రోడ్డు విస్తరణ పేరుతో గ్రామంలో ఇళ్లను కూలగొట్టిన విషయం తెలిసిందే. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే దొరబాబును గ్రామస్తులు అడ్డుకున్నారు. రోడ్లు డ్రైన్లు నిర్మించకుండా గ్రామంలోకి రావద్దంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ప్రభుత్వ అధికారులు మాలపల్లి అని లిఖించడం చాలా దారుణమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా మహాత్మా ఆనంద సాగర్ అన్నారు. తిరుమల శ్రీవారిని విఐపి విరామ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, స్వామి పరిపూర్ణానంద, తిరుపతి ఎంపీ గురుమూర్తి దర్శించుకున్నారు. అధికారులు ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. గత ఎన్నికల్లో వైసీపీ తిరుగులేని విజయానికి దోహదపడిన జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకు 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విశాఖ వైసీపీ కార్యాలయంలో నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఉన్న కిరాణా దుకాణాలు, ప్లాస్టిక్ ఏజెన్సీలు మరియు ఇతర షాపులను మున్సిపల్ అధికారులు తనిఖీ చేసి వారి వద్దనున్న ప్లాస్టిక్ ను స్వాధీనం చేసుకుని జరిమానాలు విధించడం జరిగింది. నల్గొండ జిల్లా మునుగోడు క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ కార్యకర్తలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు, బెదిరింపులకు పాల్పడ్డ తట్టుకు నిలబడిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. మంచిర్యాల జిల్లా తెనుగుగూడెం నైట్ క్యాంపు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబుపై రాళ్లదాడి యత్నం ఘటనపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు తెలుగుదేశం బృందం ఫిర్యాదు చేశారు. రాళ్లదాడి ఘటనపై నామమాత్రపు బెయిలబుల్ కేసు నమోదు చేయటాన్ని తప్పుపడుతూ గవర్నర్ను టీడీపీ నేతలు ఆశ్రయించారు. అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డి పెద్ద కుమారుడు కల్లూరి శ్రీపతి రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా తుర్కపల్లి మండలంలోని వెంకటాపురం గ్రామంలో గల ఆయన నివాసానికి భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లి ఆయనను పరామర్శించారు. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో పాదయాత్రలో మెట్టుపల్లి మాజీ సింగిల్ విండో చైర్మన్, మెట్టుపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరి మహేందర్ రెడ్డి పసుపు రైతులు పడుతున్న ఇబ్బందులను రాహుల్ గాంధీకి వివరించారు. ఎల్లుండి నుండి ప్రారంభమయ్యే మైసూరు నుండి కుప్పం మీదుగా చెన్నై వెళ్ళు వందే భారత్ రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ నుండి మైసూరు నుండి కుప్పం మీదుగా చెన్నైకి ప్రారంభం కానున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ట్రయల్ రన్ నిర్వహించారు. రైలు చెన్నై నుండి ఉదయం 5:50 ప్రారంభమయ్యి మధ్యాహ్నం 12:30 మైసూరు చేరుకోనుంది. ఈ నెల 11న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నంకు రానున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తెలిపారు. ఆయన 11న సాయంత్రం 6:25 విశాఖకు చేరుకుంటారని తెలిపారు. విశాఖలో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ద్వారకా జోన్ పరిధిలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న విజయ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.